మన తల వెంట్రుక నుండి కాళ్ళు వరకు ఉండే ప్రతి సెల్లో కూడా, అంటే ప్రతి కణంలో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుండి వస్తాయి అండ్ రిమైనింగ్ 23 క్రోమోజోమ్స్ మదర్ నుండి వస్తాయి. ఇలా ప్రతి సెల్లో కూడా ఈ క్రోమోజోమ్స్ పేర్లో ఉంటాయి, అంటే 23 పేర్స్ ఉంటాయి. మన బోన్స్ మధ్యలో చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉండే ఒక టిష్యూ ఉంటుంది. దాన్ని బోన్ మ్యారో అంటాం. దీన్ని మీరు కూడా చూసి ఉంటారు. మటన్ బోన్స్ నుండి బయటికి లాగి మరి తింటూ ఉంటారు. దాన్నే మనం బోన్ మ్యారో అంటాం. దాంట్లోనే బ్లడ్ తయారవుతుంది. అయితే స్టార్టింగ్లో రెడ్ బ్లడ్ సెల్స్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అలా ఆ బ్లడ్ సెల్ గ్రోత్ అయ్యే కొద్దీ దాంట్లో ఉండే న్యూక్లియస్ మాయమవుతూ ఉంటుంది. అయితే రెడ్ బ్లడ్ సెల్లో కూడా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిలో 19th పేర్ ఒక స్పెషల్ ఎంజైమ్ని తయారు చేస్తాయి. ఆ ఎంజైమ్ వెళ్ళి బ్లడ్ సెల్ చుట్టూ ఒక లేయర్లా క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ప్రతి ఒక్కరి బోన్ మ్యారోలో కూడా అవుతుంది. సో అలా బ్లడ్ సెల్ చుట్టూ లేయర్ క్రియేట్ అయిన తర్వాత వాటిపై కొన్ని షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి ప్లేస్ అవుతాయి. సో వీటి బట్టే మన బ్లడ్ సెల్ టైప్ అనేది డిసైడ్ అవుతుంది. మరి షుగర్ మాలిక్యూల్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం.